ఓ మనసా ఎదురీతే నేర్చుకో, ఓ మనిషి విధి రాతే మార్చుకో. గొంతులో గరళాన్ని బంధించే ఈశ్వరుడు కలిసిన రూపం నువ్వు అనుకో. ఓ ఇప్పుడు బాలకృష్ణ గారి కృష్ణబాబు సినిమాలో సాంగ్ నాకెందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక మనిషి తన జీవితంలో ఎదురైన సమస్యని ఎదిరించడం అనేది సినిమాల్లో బాగానే సాధ్యమవుతుంది, ఎందుకంటే స్క్రిప్ట్ ప్రకారం అంతా జరిగిద్ది కాబట్టి. కానీ నిజ జీవితంలో అంత భయంకరమైన సమస్య మనకు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే సామర్థ్యం కానీ ధైర్యం కానీ ఎవరికీ ఉండవు. ఒక సామాన్యమైన మధ్యతరగతి కుటుంబీకుడికి పరువుగా బతికేవాడికి అసలే ఉండవు. ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రీసెంట్గా మొన్న సోమవారమే మన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఒక దారుణమైన ఇన్సిడెంట్ అనేది ఈ విషయాలన్నీ చెప్పేలా చేస్తుంది. అక్కడ కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు భార్యాపిల్లలతో చక్కగా జీవిస్తున్నాడు. జనాల దగ్గర బంగారం తాకట్టు పెట్టుకుని ఆ బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టుకుంటా అలా జీవితాన్ని వెళ్ళదీస్తున్నాడు. జరిగిన నాళ్ళు ఆ వ్యాపారం బాగానే జరిగింది. కానీ తర్వాత ఏమైందంటే వ్యాపారంలో నష్టాలు రావడం మొదలైన తర్వాత ఏంటంటే, ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, రిక్వైర్డ్ టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత నగలు వేలం వేసేసారు. నగలు వేలం వేస్తే తాకట్టు పెట్టింది ఇతను కదా, బ్యాంకులో ఇతను తాకట్టు పెట్టుకున్నాడు జనాల నగలు తీసుకెళ్ళి. కానీ జనాలకి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్పాలి? తాకట్టు పెట్టించుకుని ఇతనే చెప్పాలి. అక్కడ మునిగిపోయాడు భయ్య. మండా రమేష్ బాబు అనే వ్యక్తి తెనాలిలో భార్య పద్మావతి, 2 పిల్లలతో కలిసి ఉంటాడు. అతని వ్యాపారం చేస్తూ కలిసి వచ్చిందిలే అని చెప్పి ఆనందపడేలోపే ఇలాంటి నష్టాలన్నీ వచ్చి అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైతే కస్టమర్లు వెళ్ళి చాలామంది ఇబ్బంది పెట్టారు, అడుగుతున్నారు. అతను ఏదో నెట్టుకొస్తా ఉన్నాడు. కానీ ఒక దరిద్రుడు రాజా అనే ఒక వడ్డీ వ్యాపారి అతన్ని బ్లాక్మెయిల్ చేసి, నీ దగ్గర తాకట్టు పెట్టిన బంగారం నువ్వు విడిపించలేకపోతే కనుక నీ భార్యని నా దగ్గరికి పంపు అన్నాడంట సంస్కారహీనుడు. వాడి వల్ల ఆ బాధలు భరించలేక, ఎవరికి చెప్పుకోలేక భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూల్ డ్రింక్లో పురుగు మందు కలుపుకుని తాగి చనిపోయారు. విషయం ఏంటంటే 2 పిల్లలు కూడా అనాథలు అయిపోతారని చెప్పి వాళ్ళని కూడా తాగమంటే వాళ్ళు భయపడ్డారంట. సరే వాళ్ళ పిల్లల్ని ఎందుకులే చావగొట్టమని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కూల్ డ్రింక్లో